నమస్తే. ఈరోజు భారతదేశంలో జిహాదీ తీవ్రవాదం ఏదైతే భారతదేశంలో దాదాపు 8 కోట్ల మంది హిందువులు ఆనాడు గాంధార దేశం అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బ్రహ్మదేశమైనటువంటి బర్మా వరకు దాదాపు 8 కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. ఈ విషయంపైన దసరా సందర్భంగా హిందూ చైతన్యం కోసము చరిత్ర తెలుసుకునే ప్రయత్నము అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చాలామందికి చరిత్ర తెలుసుకోవాలని అవసరమే ఉండదు అనేటువంటి ఆలోచన ఉంటారు. ఎవరైతే చరిత్ర తెలుసుకోరో వారు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు, ఆ చరిత్రలోనే కలిసిపోతారు అనేటువంటి విషయం. 711లో ఈ దేశం పైన మొట్టమొదటిసారిగా మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి దండయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 8 కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. ఇది ఏదో నేను చెప్పేటువంటి విషయం కాదు. ప్రొఫెసర్ బిల్ వార్నర్ అనేటువంటి వ్యక్తి పొలిటికల్ ఇస్లాం అనేటువంటి పుస్తకంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వల్ల అత్యధికంగా నష్టపోయింది హిందువులే. ఈనాడు ఇలియాస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకము నెగోషియనిజం ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఏం చెప్పాడంటే అత్యంత క్రూరమైనటువంటి హింసాత్మకమైన చరిత్ర జిహాదీల వల్ల ఇస్లామిక్ దండయాత్రల వల్ల జరిగింది ఈ దేశంలోనే, భారతదేశంలోనే, ప్రపంచవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. ఆయన బిల్ వార్నర్ లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా జిహాదీల వల్ల ఆఫ్రికాలో 120 మిలియన్ల మంది చంపబడడం జరిగింది. క్రిస్టియన్స్ 60 మిలియన్ల మంది చంపబడింది. హిందువులు 80 మిలియన్ల మంది చంపబడింది. బౌద్ధులు 10 మిలియన్లు. దాదాపు జ్యూస్ అయితే అరేబియాలో ఉన్నటువంటి పూర్తి యూదులు మతం మారిపోయి బాను కురేజా అనే తెగ అయితే పూర్తిగా సర్వనాశనం కావడం జరిగింది. ఈ విధంగా 270 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా జిహాదీల వల్ల, ఈ ఇస్లామిక్ దండయాత్రల వల్ల చంపబడడం జరిగింది. అసలు మూల విషయం ఏమంటే క్రైస్తవులు మాట్లాడుతుంటారు చాలా వరకు, కానీ వారి సొంత కాన్స్టాంటైన్ ఏదైతే క్రైస్తవ మతం మొట్టమొదటిగా ప్రోత్సహించిన రాజు అయినటువంటి కాన్స్టాంటినోపిల్ను కూడా వాళ్ళు ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల కోల్పోవడం జరిగింది. అదే ఇస్తాంబుల్ పేరుతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణంగా ఉంది. దాన్ని కూడా స్వాధీనం చేసుకోలేని పరిస్థితి ఆ విధమైనటువంటి వారిది. అదేవిధంగా భారతదేశానికి తీసుకుంటే అసలు ఎందుకు మొట్టమొదటిసారి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ చరిత్రలో భారతదేశం పైన మొట్టమొదటిగా ఎందుకు దండయాత్ర జరిగిందంటే, భారతదేశం పైన దండయాత్ర వాళ్ళ ఇంటి పోరు ఇది మహమ్మద్ ప్రవక్త యొక్క మొదటి భార్యకి చివరి భార్యకి, చిన్న భార్య ఎవరైతే అండి అయోషాకి, పెద్ద భార్య ఖదీజాకు 2 కుటుంబాలు, వాళ్ళ కుటుంబము వీళ్ళ కుటుంబముకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోరాట కారణం చేతన ఇది జరిగింది. మహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఖదీజా పిల్లలైనటువంటి ఆలీ, వాళ్ళ కుమారులు హుసేన్ అలీ, హసన్ అలీ వంటి వాళ్ళని బాగ్దాదులో చంపడం జరిగింది. ఇది ఎవరు చేశారు? అబూబక్కర్కి సంబంధించినటువంటి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ మధ్య వచ్చినటువంటి గొడవ వల్ల భారతదేశంలో 711లో మొట్టమొదటిసారిగా దండయాత్ర, ఇస్లామిక్ దండయాత్ర చేయడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త ఏ రోజు కూడా భారతదేశంలో ఇస్లాం ప్రవచించాలని చెప్పలేదు. ఆయన ఇరాక్ వరకే చెప్పాడు, కానీ భారతదేశంలో జరపలేదు. కానీ దురదృష్టం ఏమంటే ఈరోజు భారతదేశం పైన ఇస్లామిక్ దండయాత్రము తీవ్రంగా దాడి చేయబడి 8 కోట్ల మంది చంపడం జరిగింది. ఇక విషయానికి వస్తే మహమ్మద్ ప్రవక్త చిన్న భార్య వాళ్ళ చేతుల్లో, అంటే ఏదైతే సున్నీ మతస్థుల దగ్గర దెబ్బలు తిన్నటువంటి వారు ఏదైతే ఖదీజా అంటే హసన్ అలీ, హుసేన్ అలీ, ఆలీ యొక్క బంధువులు భారతదేశానికి సంబంధించిన సింధ్ రాజు అయినటువంటి రాజా దాహిర్ అనేటువంటి వ్యక్తి దగ్గర వచ్చి శరణ పొందడం జరిగింది. ఆ విధంగా శరణ పొందిన కారణం చేత బాగ్దాదులో ఉన్నటువంటి ఖలీఫా, ఆనాటి ఖలీఫా ఏం చేయడం జరిగిందంటే భారతదేశం ముఖ్యంగా సింధ్ ప్రాంతం ఎవరైతే ఈ శరణ పొందినటువంటి వాళ్ళ రాజ్యం పైన దండయాత్రలు చేయించడం జరిగింది. కానీ అవన్నీ పరాజయాలు పొందడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి తన సొంత మేనలుడిని నువ్వే చేసుకురావగలని పంపించడం జరిగింది. ఆ విధంగా మహమ్మద్ బిన్ కాసిము ఈ దేశం పైన దండయాత్ర చేసేదానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ దేశంలో ఉండే అంతర్గత శత్రువులు, ముఖ్యంగా బౌద్ధులు కూడా ఈ దేశం రాజు అయినటువంటి రాజా దాహిర్కి వ్యతిరేకంగా పనిచేసిన కారణం చేత, ఇతర వ్యక్తులు పనిచేసిన కారణం చేత, ముఖ్యంగా బౌద్ధులు ఏమనుకున్నారు, ఈ రాజా దాహిర్ వెళితే మన బౌద్ధ మతాన్ని విస్తరింప చేయడం అనుకున్నారు. కానీ జరిగింది ఏమిరా అంటే రాజా దాహిర్ చనిపోయిన తర్వాత బౌద్ధాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. మహమ్మద్ బిన్ కాసిం మొదట వారితో సంధి చేసుకోవడం జరిగింది. ఎవరితో? మహమ్మద్ బిన్ కాసింతో సంధి చేసుకొని లోపాయకరంగా భారతదేశ రాజు అయినటువంటి రాజా దాహిర్కి వ్యతిరేకంగా కుట్రలో పాల్గొనడం జరిగింది. ఈ కారణం చేత రాజా దాహిర్ తీవ్రమైనటువంటి
ప్రచండ ప్రళయ రుద్రుడుగా రాజ్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసినా అతను ఓడిపోవడం జరిగింది, యుద్ధంలో చనిపోవడం జరిగింది. తర్వాత వారి భార్య గారు అదేవిధంగా వీరనారిగా విజృంభించి దుర్గామాతగా విజృంభించేసి పోరాటం చేసిన ప్రాణాలు కోల్పోవడం జరిగింది, కుమారుడు చనిపోవడం జరిగింది. చివరికి వారి కూతురు ప్రమీలాదేవి, జోధాదేవి అనేటువంటి ఇద్దరు కూతుర్లు దొరికితే ఆ ఇద్దరు కూతుర్లని చాలా అందగత్తలు అనేటువంటి ఉద్దేశంతో ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఇద్దరిని బంధించి బాగ్దాద్కి శృంగార బానిసలుగా, సెక్స్ స్లేవర్గా ఆడికి పంపించడం జరిగింది. అప్పుడు వీళ్ళు తమ తండ్రిని ఈ విధంగా చేసినందుకు కారణంగా ప్రతీకారం ఎలాగైనా తీర్చుకోవాలనే ఉద్దేశం నిర్ణయించి వెళ్ళినటువంటి ఈ జోధాదేవి, ప్రమీలాదేవి బాగ్దాద్ నవాబు దగ్గర మమ్మల్ని మహమ్మద్ బిన్ కాసిం ఈ మేనలుడు ఎవరున్నాడో అతను చెరబట్టాడు, నాశనం చేశాడు అని చెప్పి అతని పైన ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే ఎవరైతే ఆ మహమ్మద్ బాగ్దాదు ఖలీఫా ఉన్నాడో అతను ఈ మహమ్మద్ బిన్ కాసింను ఉన్నపలంగా గోన సంచిలో కుట్టి, చర్మపు సంచిలో కుట్టి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా కుట్టి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో గాలి లేని, ఒక్కపోత కారణం చేత, ఆహారం లేని కారణం చేత, సుదీర దూరం ప్రయాణం చేసిన కారణం చేత అతను బాగ్దాద్ చేరుకున్న వెంటనే నేను వాళ్ళని ఏమి చేయలేదు అని చెప్పి మరణించడం జరిగింది. ఇక్కడ దురదృష్టం ఏమంటే ప్రతీకార వాంఛతో ఉన్నటువంటి ఆ ఇద్దరు మహిళల్ని బంధించి వాళ్ళ ఇద్దరిని 2 గుర్రాలకు కాళ్లకు కట్టి నడివీధిలో వాళ్ళని చీల్చి చంపడం జరిగింది. ఇది ఇస్లామిక్ దురహంకారానికి తీవ్రమైనటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా ప్రపంచంలో అత్యంత జుగుప్సాకరమైన విధానాలు ఎక్కడైనా ఉందిరా అంటే ఒక ఇస్లామిక్ సామ్రాజ్యంలోనే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రక్రియ మహమ్మద్ ప్రవక్త ఉన్నప్పటి నుంచి జరగడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త బాను కురేజా తెగని దాదాపు 700 మందిని ఆయన మదీనాలో డౌన్ టౌన్ అంటే నడి వీధిలో చంపడం జరిగింది, తలలు నరికి చంపడం జరిగింది. మహిళలను మాత్రము తన యొక్క బానిసలుగా తీసుకోండి. ఈ ప్రవర్తన ఇదే కారణం చేతనే ఇక్కడ జరిగింది. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి వ్యవస్థ కలిగి ఉంది. ఇక్కడ మనము భారతదేశానికి సంబంధించి మనం ఎందుకు ఈ దేశాన్ని గురించి ఆలోచించాలంటే ఒకప్పుడు మన భారతదేశము అఖండ భారతం అనేటువంటి ఉండేది. దాదాపు 71,25,300 చదరపు కిలోమీటర్ల ప్రాంతము ఉండేది. దాంట్లో 39,47,200 భాగాన్ని మనం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మన చేతిలో 31,77,600 చదరపు కిలోమీటర్లు మాత్రమే మన భారతదేశం ఉంది. అంటే భారతదేశంలో 48% మన చేతిలో ఉంది, 52% మనం కోల్పోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం అఖండ భారతం సాధించాలంటే, మనం అఖండ భారతం కాదు ఉన్న భారతాన్ని కూడా సురక్షితం చేసుకోవాలంటే మనం చరిత్ర తెలుసుకోవాలి. ఈ చరిత్ర తెలుసుకోకపోతే మనము చరిత్ర గతిలో కలిసిపోతాం. ఇక్కడ దురదృష్టం ఏమంటే భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఇస్లామిక్ జిహాదిస్టులు, ముఖ్యంగా కొంతమంది ఆ విధంగా కమ్యూనిస్టులు కూడా దీనిని సర్వనాశనం చేయడం జరిగింది. ఆ విషయం తెలియజేసేదానికోసమే నేను ఏం చెప్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎవరైనా ఉండారంటే వాళ్ళు మానవత్వం లేనిటువంటి వాళ్ళు. జిహాదిస్టుల వల్ల 270 మిలియన్ల మంది చనిపోతే కమ్యూనిస్టుల వల్ల 100 మిలియన్ల మంది సొంత ప్రజలు చనిపోవడం జరిగింది. హిట్లర్ కూడా సొంత ప్రజలను చంపలేదు, అతను జ్యూస్ని చంపాడు. కానీ ఇక్కడ కమ్యూనిస్టులు పూర్తిగా సొంత ప్రజలను చంపడం జరిగింది. ఉదాహరణకి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మావో కానీ ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో చంపడం జరిగింది. మావో అయితే చైనాలో 65 మిలియన్ల మందిని చంపడం జరిగింది. సోవియట్ రష్యాలో 20 మిలియన్ల మంది, నార్త్ కొరియా 2 మిలియన్ల మంది, ఆఫ్ఘనిస్తాన్ 2 మిలియన్ల మంది, లాటిన్ అమెరికాలో 15 లక్షల మంది చంపడం. ఈ విధంగా ఎంత భయంకరమైనటువంటి హింస వీళ్ళు చేయడం జరిగింది. చైనాలో అయితే పూర్తిగా జంతువులను కూడా, పక్షులను కూడా చంపినటువంటి ఘోర చరిత్ర ఉంది. స్టాలిన్ అయితే కృత్రిమమైనటువంటి కరువు తీసుకొని వచ్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ కీనాడో ఇలియాస్ అనేటువంటి వ్యక్తి ఒక మాట చెప్పడింది. క్రైస్తవ బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా ఏం చేశారంటే భారతదేశంలో ఫెమెన్ ఇన్ ఇండియా అండర్ బ్రిటిష్ రూల్ యాజ్ ఏ గ్రేటెస్ట్ జెనిసైడ్ ఇన్ హిస్టరీ అని ఆయన స్పష్టంగా తెలియజేసినట్టు చరిత్ర ఉంది. ఈ విధంగా భారతదేశానికి సర్వనాశనం చేసేదానికి క్రైస్తవము ఒక పక్క, ఇస్లాము పూర్తిగా నాశనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం తెలియజేయాల్సిన మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజ్యాలు, ఇస్లామిక్ రాజ్యాలు కానీ
కూడా 50 సంవత్సరాలు సొంత ధర్మాన్ని, సొంత మతాన్ని కోల్పోయినాయి. ఉదాహరణకి ఈజిప్టు ఫెరో రాజులు వాళ్ళు పూర్తిగా మతాన్ని కోల్పోయినారు, వాళ్ళు ఇస్లామిక్ తయారైనారు. అదే సిరియా, సైప్రస్ ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు, అవి ఈరోజు ఇస్లామిక్ దేశాలు అయిపోయినాయి. అదేవిధంగా ఇరాన్, ఇరాక్, మెసొపొటేమియా ఇవన్నీ కూడా ఏ దేశాలు? జొరాస్ట్రియన్ దేశాలు, అవి కోల్పోయినాయి. 50 సంవత్సరాలు ఇవన్నీ మతం మారిపోయినాయి. అదేవిధంగా యూరప్ మొత్తం కూడా మొదట పాగన్ మతస్థులు ఉండేవాళ్ళు, అంటే విగ్రహారాధిక మతస్థులు ఉండరు. ఎప్పుడైతే కాన్స్టంటైన్ మతం మార్చుకున్నారో ఒక 10, 20, 30 సంవత్సరాల్లో మొత్తము యూరప్ అంతా కూడా మతం మార్చిపోవడం జరిగింది. కానీ ప్రపంచంలో మతం మారకుండా 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పోరాటం చేస్తూ 48% చేతిలో భూమి ఉన్నా 52% భూమి కోల్పోయినా తిరిగి హిందూ వారసత్వాన్ని నిలుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సగర్వమైనటువంటి హిందూ ధర్మాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఏకైక ధర్మము మన హిందూ ధర్మం భారతదేశం నిలబడి ఉంది. మీరు చూడండి, ఇరాన్ ఒకప్పుడు పర్షియా దేశం, ఆ పర్షియా దేశంలో పారసీకులు ఉండేవాళ్ళు, జొరాస్ట్రియన్ మతం ఉంది లేదు. తర్వాత ఇరాక్, అదేవిధంగా యూదు మతం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇంతకుముందే చెప్పాను ఈజిప్ట్, ఇది ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రావడానికి ఒకటి ఇస్లామిక్ ధర్మము, రెండోది 3 క్రైస్తవం కూడా అదే విధంగా చేయడం జరిగింది. 3 కమ్యూనిజము తమ అవసరార్థము ప్రజలందరినీ మతము అనేటువంటి ఒక భయం చూపించి ఆర్థిక మనుషుల యొక్క బంధాలు, మానవ బంధాలన్నీ కూడా ఆర్థికమైనటువంటి దాన్ని తీసుకొని వచ్చి సర్వనాశనం చేయడం జరిగింది. మానవ బంధాలు ఆర్థికం కాదు, హార్దికమైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తుంది. ఆ విధంగా భారతదేశ చరిత్రలో 711 నుంచి అత్యంత ఘోర ఘటనలతో దాదాపు ఈనాటికి 8 కోట్ల మంది హిందువులు చంపినటువంటి విశాలమైన చరిత్రను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ చరిత్ర గతిలో మనము కాలగర్భంలో కలిసిపోతాం. ఈనాటికి కూడా హిందూ ధర్మము పోరాడుతూనే ఉంది, నిలబడుతూనే ఉంది, తిరిగి సగర్వంగా ప్రపంచవ్యాప్తంగా నేను ఉన్నానని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ఎన్నో అవరోధాలు, క్రైస్తవము, కమ్యూనిజము, తర్వాత బౌద్ధము ఎందుకంటే శాంతి అని చెప్పేటువంటి మతము. బౌద్ధము ఏ దేశాల్లో ఉంటుంది? ఉదాహరణ బౌద్ధం ఆఫ్ఘనిస్తాన్లో విపరీతంగా ఉంది. బౌద్ధము కారణంగానే అది ఇస్లాంగా మారిపోయింది. బంగ్లాదేశ్లో బౌద్ధము దాని కారణంగానే ఇస్లాంగా మారిపోయింది, బౌద్ధం కారణంగానే. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ క్షత్రియ వారసత్వము, హైందవ ధర్మం ఉంటుందో అక్కడ నిలబడింది. ఇది తెలియజేస్తుంది. భారత్ మాతాకి జై, జై హింద్. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి.